మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి. ఈసారి వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది. అలా కలిసి రావటం చాలా విశేషం. ఇది వినాయకుడి పుట్టినరోజు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యము అదృష్టము కలుగుతుంది. ఈ వస్తువుల వలన మీ దశ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే అన్ని రకాల కష్టాలు పోతాయి. వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే ఈ వస్తువులు వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే వాటి వెంటే విఘ్నేశ్వరుడు మీ ఇంటికి వచ్చేస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే వినాయక చవితి రోజు తెచ్చుకునే ఈ వస్తువులకు అంతటి పవర్స్ ఉంటాయి, అంతటి శక్తులు ఉంటాయి. ఈ వస్తువులు మనకు ఉన్న దరిద్రాన్ని తొలగించేస్తాయి, మనల్ని ధనవంతులుగా మారుస్తాయి, మనకు మంచి చేస్తాయి. ఈ వస్తువులంటే లక్ష్మీదేవికి మరియు విఘ్నేశ్వరుడికి ఇద్దరికీ ఎంతో ఇష్టమైనవి. కనుక తప్పనిసరిగా అందరూ వినాయక చవితి రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. మరి ఇంతకీ ఈ వినాయక చవితి రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం మహాగణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. వినాయక చవితి వచ్చిందంటే పూలు, ఆకులు, విగ్రహాల సందడి మొదలవుతుంది. వినాయక చవితిని మన దేశంలో చాలా సందడిగా చేసుకుంటూ ఉంటారు. అయితే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అందరూ ఒక వినాయకుడి బొమ్మను కొని తెచ్చుకొని పూజలు చేస్తారు. మరి అలా తెచ్చే వినాయకుడి బొమ్మ ఎలా ఉండాలి? తొండం వెటువైపు ఉన్న గణపతిని తెచ్చుకోవాలి, ఎలాంటి గణపతి బొమ్మను తెచ్చుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వినాయక చవితి రోజున శ్రేష్టమైన వినాయకుని మట్టి ప్రతిమను ఇంటికి తెచ్చుకుని వచ్చి ఈ ప్రతిమను నవరాత్రులు పూజించాలి. నవరాత్రుల తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుణ్ణి విగ్రహాలను తీసుకొని వెళ్ళి సముద్రంలో లేదా నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. అతిథిగా వచ్చిన వినాయకునికి రోజుకు 3 సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు, పూజలు చేస్తారు. ఈ సంవత్సరం వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం మన మీద ఉంటుంది, పూజా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఎప్పుడైనా సరే వినాయక చవితి పూజ స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకు జ్యోతిష్య శాస్త్రంలో స్థిర లగ్నము, చరలగ్నము, స్వభావ లగ్నం అని 3 రకాలైనటువంటి లగ్నాలు ఉన్నాయి. స్థిర లగ్నంలో చేసే పూజ కొన్ని వేల రెట్ల విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ స్థిర లగ్నాన్నే సింహ లగ్నం అని కూడా అంటారు. 2025 ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడు ఉందంటే ఉదయం 5:20 నుండి ఉదయం 7:20 మధ్యలో ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరం వినాయకుడి పూజ వినాయక చవితి రోజు ఉదయం 5:20 నుంచి ఉదయం 7:20 మధ్యలో చేసుకోండి. అంటే ఈ టైం ఉన్నప్పుడు దీపం పెట్టుకొని పూజ ప్రారంభించండి, సరిపోతుంది. ఈ టైంలో పూజ స్టార్ట్ చేస్తే చాలు అద్భుత ఫలితాలు ఉంటాయి. అయితే అంత పొద్దున్నే పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ ఉదయం 11:35 ఇంకొక స్థిర లగ్నం ఉంది కనుక ఆ సమయంలో పూజ చేసుకోవాలి. కాబట్టి ఉదయం 5:20 నుండి 7:20 మధ్యలో పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు మళ్ళీ ఉదయం 11:35 స్థిర లగ్నం వస్తుంది. కాబట్టి ఉదయం 11:35 నుంచి ఉదయం 11:50 మధ్యలో ఎప్పుడైనా పూజ ప్రారంభించుకోండి. దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోండి. ఇలా ఈ సమయంలో పూజ ప్రారంభించుకుంటే వినాయకుడి పూజ వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వినాయక చవితి రోజు ఎవరూ కూడా నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు, నల్లటి రంగు గాజులు కూడా వేసుకోకూడదు, దరిద్రం పడుతుంది. అలాగే వినాయక చవితి రోజు జుట్టు కత్తిరించుకోవటము, గోర్లు కత్తిరించటము, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు. వినాయక చవితి రోజు పూజ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి
గ్లాసుడు పసుపు నీళ్లను ఆ వేప చెట్టుకు సమర్పిస్తే సమస్త గ్రహదోషాలు పోయి కష్టాలు తగ్గుతాయి. అదేవిధంగా వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా ఆ కాకికి ఉండ్రాలను కానీ లేదా అన్నాన్ని కానీ ఆహారంగా వేస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే ధన సమస్యలు తగ్గుతాయి, ధన సంపాదన పెరుగుతుంది. ఇక ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో గొప్ప ధనవంతులుగా మారిపోతారని, కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అవును, వినాయక చవితి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను కానీ లేదా పసుపు కొమ్ములను కానీ మీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి కొని తెచ్చుకుంటే మీకు ఉండే కష్టాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మరియు వినాయకుడి స్వరూపమైనటువంటి పసుపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ పసుపు ప్యాకెట్ను మీ ఇంట్లో వినాయకుడి ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. సమస్యలు, ఇబ్బందులు, అప్పులు, బాధలు ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది. శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపును లక్ష్మీకారకంగా కూడా భావిస్తూ ఉంటారు. పైగా పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన 4 పిండిలోని పసుపు ముద్దతోనే వినాయకుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసింది. అందుకే వినాయకుడిని హరిద్ర గణపతి అని కూడా పిలుస్తారు. హరిద్ర అంటే పసుపు. పసుపును వినాయకుడి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల పసుపుతో చేసిన గణపతిని పూజించటం అత్యంత శ్రేష్టమని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు మంగళకరమైనది, శుభానికి, విజయానికి సంకేతం. కనుక వినాయక చవితి పండుగ రోజున మార్కెట్ నుండి కొత్త పసుపు కొమ్ములను కానీ ఒక 10 రూపాయలు పెట్టి పసుపు పొడి ప్యాకెట్ను కానీ కొని ఇంటికి తీసుకురండి. ఇలా పసుపును ఇంటికి తెచ్చుకోవటం ద్వారా సాక్షాత్తు గణేశుని అనుగ్రహాన్ని, శక్తిని మన ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది. అంతేకాదు వినాయక చవితి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా, ఆ పసుపు ప్యాకెట్ను అయినా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చేసుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో గణపతి ముందు పెట్టి పూజించుకోండి. పూజించుకోవటం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు. లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటల్లో వాడుకోవటం కోసం ఇలా మీ ఇష్టం దేనికైనా వాడుకోవచ్చు. కాళ్లకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే యాలకులు. ఈరోజు ఒక యాలకుల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోనక్కర్లేదు, చాలా చిన్నది తెచ్చుకోండి. మనకు 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజగదిలో పెట్టుకోవాలి. అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటున్నాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజగదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే అది వినాయకుడికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలకులు అంటే వినాయకుడికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజగదిలో పెట్టుకుని ఆ యాలకుల ప్యాకెట్లో నుంచి 5 యాలకులు తీసేసి విఘ్నేశ్వరుడి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలకులను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటం, ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలకులు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వంటల్లో ఉపయోగించుకోండి, సరిపోతుంది. అలాగే ఈరోజు పెసరపప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు పెసరపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. పెసరపప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ పెసరపప్పును 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు,
జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వినాయకుడి అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహ దోషాలు పోతాయి. ముఖ్యంగా అప్పులు ఉన్నవారు ఈరోజు పెసరపప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే త్వరలోనే అప్పుల నుండి బయటపడగలుగుతారు. ఇక చివరిగా ఈ వినాయక చవితి రోజు బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది. మీ కష్టాలు పోతాయి. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లము ఉన్నా పర్వాలేదు. ఈరోజు ఒక 1/2 కేజీ బెల్లం కుందిని కొని తెచ్చుకోండి. లేదంటే పంచదారను అయినా కొని తెచ్చుకోండి. అంటే కొంతమంది పంచదార వాడరు, ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు. అలా బెల్లం వాడేవారు బెల్లం కొని తెచ్చుకోండి. పంచదార వాడేవారు పంచదారను కొని తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి బెల్లం, పంచదార ఈ రెండిటిల్లో ఏదైనా తెచ్చుకోవచ్చు. మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి. వంటల్లో ప్రసాదాల తయారీలో ఈ బెల్లం, పంచదారనే వాడండి. ఇలా ఈరోజు బెల్లం, పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. కనుక అందరూ ఈరోజు బెల్లం లేదా పంచదార కొని తెచ్చుకొని శుభాలను పొందండి. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని తెచ్చుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మేము ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు ఈ వినాయక చవితి రోజు తెచ్చుకోండి. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను, మీకు పండుగ రోజు అవసరమైన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మనం మొత్తం 4 వస్తువుల గురించి ఈ వీడియోలో చెప్పుకున్నాం. వాటిల్లో ఏవో ఒక 2 వస్తువులు మీకు పండుగ రోజు ఉపయోగపడే వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ వినాయక చవితి రోజు ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో విశేషమైన ఈ వినాయక చవితి రోజున ఒక ఆకును తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే తమలపాకు. ఈరోజు ఒక తమలపాకును గణపతి ముందు ఉంచండి. అంటే పూజ చేసే ముందు తమలపాకును గణపతి విగ్రహం ముందు పెట్టండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ తమలపాకును తీసి ప్రసాదంగా భావించి ఆ తమలపాకులో చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకుని ఆ రెండింటిని కలిపి తినేయండి. ఇంట్లో వారందరూ కూడా ఇలా తమలపాకును తినాలి. ఇలా ఈరోజు తమలపాకు తింటే మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా ఈరోజు బెల్లంతో కలిపి తమలపాకును తింటే మీ ఒంట్లోని అనేక రోగాలు మాయమైపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది. కనుక వినాయక చవితి రోజు అందరూ కూడా తమలపాకును తినండి. ఈ ఆకు తినటం వలన ఐశ్వర్య వర్షం కురుస్తుంది. మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు ఈ ఆకును తింటే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ ఆకు మీ శరీరాన్ని రక్షిస్తుంది. వైరస్, బ్యాక్టీరియాల నుండి కూడా కాపాడుతుంది. అందుకే వినాయక చవితి రోజు తమలపాకును తినాలని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అలా తినటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు ఒక తమలపాకును తిని శుభ ఫలితాలను పొందండి. వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే. భాద్రపద మాసమున్న చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు ఉండడు. అంతెందుకు ఏ కార్యమైనా సరే సవ్యంగా జరగాలన్నా ముందు గణపతిని పూజించాల్సిందే. ఆ అగ్రదేవుడైన స్వామిని పూజించేటప్పుడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గణపతి, ఏకదంతుడు, వక్రతుండు, మూషికా వాహనుడు, గజాననుడు, ధూమకేతువు అనే వివిధ రకాల పేర్లతో పూజిస్తాము. ఇవన్నీ బొజ్జ గణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు. గణపతిని వేడుకుంటే తీరని కోరిక లేదు. ఆరోగ్యం, అభయము, విజయము, సంతోషము, సంపద, ధైర్యము అన్నిటినీ ప్రసాదించే స్వామి ఆ గణపయ్య. ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవుళ్ళ ముందు కోరుకుంటారు, కానీ వినాయకుని ముందు మాత్రము గుంజీలు తీస్తాం. ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు ఆది నాయకుడు వినాయకుడు. భక్తితో గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు పుట్టాడు కాబట్టి
ఆ రోజు వినాయక చవితిని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. వినాయక చవితి రోజున శ్రేష్టమైన వినాయకుణ్ణి మట్టి ప్రతిమను ఇంటికి తెచ్చుకొని వచ్చి ఈ ప్రతిమను నవరాత్రులు పూజించాలి. నవరాత్రుల తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుని విగ్రహాలను తీసుకుని వెళ్ళి సముద్రంలో లేదా నదిలో, చెరువులలో నిమజ్జనం చేస్తారు. అతిథిగా వచ్చిన వినాయకునికి రోజుకు 3 సార్లు నైవేద్యాలను సమర్పిస్తారు, పూజలు కూడా చేస్తారు. వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా బజారుకు వెళ్ళి వినాయకుడి బొమ్మని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చక్కగా పూజలు చేస్తారు. అయితే అలా బొమ్మను కొనేటప్పుడు చాలామందికి ఏ వైపు తొండం ఉన్న బొమ్మను కొనాలి అనే సందేహం వస్తుంది. అదేవిధంగా ఎటువంటి బొమ్మను కొనాలి అనే సందేహం కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఒక ప్రచారం జరుగుతుంది. అదేమిటంటే ఎడమవైపు తొండం ఉన్న బొమ్మను తెచ్చుకుంటే శుభమని, కుడివైపు తొండం ఉంటే అది అశుభమని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఒట్టి మూఢనమ్మకం. వినాయకుడి విగ్రహాలలో తొండం ఎటువైపు అయినా సరే ఉండవచ్చు. ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది. ఎడమవైపు తొండం ఉన్న గణపతిని తెచ్చుకుంటే కనుక ఆ చుట్టుప్రక్కల ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది. కుడివైపు తొండం ఉండే ఆయనను క్షిప్ర గణపతి అంటారు. కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని తెచ్చుకుని పూజ చేస్తే గనుక వెంటనే ఫలితం వస్తుంది. వినాయకుడి తొండం మధ్యలోనికి ఉంటే గనుక ఆ మూర్తి జ్ఞాన ప్రదాత అని అర్థం. ఇలాంటి గణపతి విగ్రహాన్ని పూజించటం వలన ఆ స్వామి మన మనసును అంతర్ముఖంగా చేసి జ్ఞానం వైపు అడుగులు వేసేలాగా చేస్తాడు. అందువలన వినాయక చవితి రోజు ఎటువైపు తొండం ఉన్న విగ్రహాన్ని అయినా సరే పూజించుకోవచ్చు. కాబట్టి చాదస్తాలకు పోకుండా తొండం ఎటువైపు ఉన్నా పర్వాలేదు, చక్కగా ఒక గణపతి విగ్రహాన్ని కొనుక్కొని మనస్ఫూర్తిగా పూజ చేయండి. ఇక్కడ తొండం ఎటువైపు ఉంది అనేది ముఖ్యం కాదు, మనం ఎంత శ్రద్ధగా స్వామివారిని పూజిస్తున్నాము అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తొండం ఎటువైపు ఉన్న గణపతిని అయినా సరే పూజించవచ్చు. వీలైనంత వరకు అందరూ కూడా మట్టి గణపతినే కొనే ప్రయత్నం చేయండి. రసాయనాలతో చేసిన గణపతి బొమ్మలు కొనవద్దు. పర్యావరణాన్ని నాశనం చేయవద్దు. భాద్రపద శుక్ల చతుర్దశి రోజు హిందూ మతస్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ విధంగా చతుర్దశి రోజు వినాయకుడి ఉత్సవాలను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకసారి స్వర్గంలోని దేవదేవతలందరూ కూడా కలిసి కైలాసానికి చేరుకొని పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించి పార్వతీ పరమేశ్వర్లను ఈ విధంగా శరణు వేడారు. స్వామి, మనం ఏ కార్యం మొదలుపెట్టినా ఆ కార్యానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా ఆ కార్యం పూర్తి చేయమని పూజించటం కోసం ఒక దేవుణ్ణి నియమించండి అంటూ పరమేశ్వరుని వేడుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి పార్వతీ తనయులు వినాయకుడు, కార్తికేయుడు ఈ పూజకు మేము అర్హులం అంటూ ఇద్దరూ కూడా ముందుకు వచ్చారు. అయితే ఈ అర్హత పొందడానికి పరమేశ్వరుడు ఒక పరీక్ష పెడతాడు. కార్తికేయుడు, వినాయకుడు ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలను సందర్శించి ముల్లోకాలలో ఉన్న పుణ్య నదులలో స్నానమాచరించి కైలాసానికి ముందుగా చేరుకుంటారో వారే ఈ పదవికి అర్హులని చెప్తారు. ఈ విషయం విన్న వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిని తీసుకొని ముల్లోకాలలో పుణ్య నదులలో సందర్శిస్తాడు. ఈ విషయం విన్న వినాయకుడు పరమేశ్వరుడితో ఈ పోటీ తనకు ఎలా సాధ్యమవుతుందని పరమేశ్వరుని ప్రశ్నించటంతో అందుకు నారాయణ మంత్రం జపించమని వినాయకుడికి హితోపదేశం చేస్తాడు. ఒకసారి నారాయణ మంత్రం జపించటం వల్ల ముల్లోకాలను సందర్శించిన పుణ్య ఫలితం దక్కుతుందని చెప్పటంతో వినాయకుడు అక్కడే ఉన్నటువంటి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తూ నారాయణ మంత్రాన్ని జపిస్తారు. ఇక కార్తికేయునికి ముల్లోకాలలో ఏ నది వద్దకు వెళ్ళినా తనకంటే ముందుగా వినాయకుడు అక్కడికి వచ్చినట్లు కనిపించటంతో ఎంతో ఆశ్చర్యపోతాడు. అలా ముల్లోకాలను సందర్శించి కైలాసానికి చేరుకున్న కార్తికేయునికి తనకంటే ముందుగా కైలాసంలోని వినాయకుడు ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలోనే వినాయకుడు శక్తిని గుర్తించని కార్తికేయుడు తన తండ్రి వద్దకు వెళ్ళి తన అహంకారానికి చింతిస్తూ
ఆ పదవిని వినాయకుడికి ఇవ్వమని చెప్తాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భాద్రపద శుక్ల చతుర్దశి రోజు పూజలు అందుకోవటం వల్ల అప్పటి నుంచి భక్తులు పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి పదార్థాలను నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు. ఈ వినాయక చవితి రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పని చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. గంటలో కుబేరులవుతారు. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు తిరుగులేని రాజయోగం పడుతుందని శాస్త్రం చెప్తుంది. మరి వినాయక చవితి రోజు ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక గణపతి భూలోకానికి వచ్చే ఈ రోజు ఉదయం లేవగానే తలుపు తీసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, మీరు వినాయక చవితికి ముందు రోజు రాత్రి ఒక గాజు గ్లాసులో గంగాజలం కానీ మంచినీటిని కానీ తీసుకోండి. ఆ నీటిలో చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక జాజికాయను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని కూడా నీటిలో వేయండి. తర్వాత ఈ ఎర్రటి నీటిని మీరు ఎక్కడ పడుకుంటారో అక్కడ తల దగ్గరలో పెట్టుకొని పడుకోండి. వినాయక చవితి రోజు ఉదయం లేవగానే ఈ నీటిని తీసి కుంకుమ మరియు జాజికాయ పొడి నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ నీటిని మీతో పాటు తీసుకుని వెళ్ళి మొదట తలుపు తెరవండి. అలా తలుపు తీసిన తర్వాత ఈ నీటిని తలుపుల మీద, గుమ్మం మీద చల్లేయండి. కొంచెం కొంచెంగా చిలకరించండి. మిగిలిన కుంకుమ నీటిని షింకులో పోసేయండి. లేవగానే ఇలా చేయండి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని ఇంటిని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టే ముందు ఒక క్లాత్ను తెచ్చుకొని మీరు ముందు గుమ్మం మీద, తలుపుల మీద చల్లిన నీటిని తుడిచేయండి. అలా తుడిచిన తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి తోరణాలు కట్టుకోండి. ఈ చిన్న పరిహారాన్ని చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. గంటలో మీకు రాజయోగం పడుతుంది. ఒకేసారి ఏదో ఒక మంచి జరిగి తీరుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరే ఫలితాలను అనుభవిస్తారు. కాబట్టి అందరూ కూడా వినాయక చవితి రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పరిహారం చేసి శుభాలను పొంది సంతోషంగా జీవించండి. విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది, స్మరించుకునేది గణేశుణ్ణే అని అందరికీ తెలిసిన విషయమే. చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం, బాణ కడుపు, తొండం ఉంటుంది. వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీకలు. ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక. ఇది వినాయకుడి వాహనం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతాలు. ఇలా ప్రతిదీ ఓ విశేషమే. వినాయకుడు మనకు ఉన్న దేవుళ్లలో అయోనిజుడు, పార్వతీ రూపుదిద్దిన పిండి బొమ్మ. ఈయన జన్మం సహజ ప్రక్రియలో జరగలేదు. ఆయన ఆవిర్భావం కోసం దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞ యాగాలు జరిగిన దాఖలాలు అసలు లేవు. పార్వతి చేతిలో ప్రాణం పోసుకున్న పిల్లవాడు గనుక లోకం గణపతిని పార్వతీసుతుడని పిలిచింది. శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగు తలతో ప్రాణం పోసుకుని గజాననుడు అయ్యాడు. పెద్ద పొట్ట ఉన్నందున లంబోదరుడు అయ్యాడు. విఘ్నాలను ఎదిరించి విఘ్న వినాయకుడు అయ్యాడు. ఆయననే నేడు మనం వినాయకుడిగా పిలుచుకుంటున్నాము. దేవతలందరిలోనూ విశ్వవ్యాప్తమైన విలక్షణ స్వరూపం గణపతిదే. మనం మనసు పెట్టి ప్రార్థించాలే గాని వెంటనే కోరిన కోర్కెలను ప్రసాదించే భక్త సులభుడు ఈ బొజ్జ గణపయ్య. శివ పార్వతుల కుమారుడైన వినాయకుడు సంవత్సరంలో ఒక్కరోజు అతిథిగా వచ్చి 9 రోజులు పూజలందుకుంటాడు. ఆ గణేష నవరాత్రుల్లో మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు. క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడని పురాణాలలో చెప్పబడింది. గణేష నవరాత్రుల తర్వాత 10వ రోజు తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైనటువంటి కైలాసగిరికి గణపతి వెళ్ళిపోతాడు. విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు గణనాథుడు. తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ. భక్తుడు ఏ పూజ చేయదలుచుకుంటూ ఉన్నా మొదట పూజించేది, స్మరించుకునేది గణేశుణ్ణే అని మన అందరికీ తెలిసిన విషయమే.
చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం, బాణ కడుపు, తొండం ఉంటుంది వినాయకుడికి. ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవ నాదానికి ప్రతీకలు. ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్ని ఎలుక. ఇది వినాయకుడి వాహనం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతాలు. ఇలా ప్రతిదీ ఓ విశేషమే. వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే. భాద్రపద మాసమున చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు ఉండడు. అంతెందుకు, ఏ కార్యమైనా సరే సవ్యంగా జరగాలన్నా ముందు గణపతిని పూజించాల్సిందే. ఆ అగ్రదేవుడైన స్వామిని పూజించేటప్పుడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోధరుడు, గణపతి, ఏకదంతుడు, వక్రతుండు, మూషిక వాహనుడు, గజాననుడు, ధూమకేతువు లాంటి వివిధ రకాల పేర్లతో పూజిస్తాము. ఇవన్నీ బొజ్జ గణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు. వినాయకుడు మనకు ఉన్న దేవుళ్లలో అయోనిజుడు, పార్వతి రూపుదిద్దిన పిండి బొమ్మ. ఈయన జన్మం సహజ ప్రక్రియలో జరగలేదు. ఈయన ఆవిర్భావం కోసం దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞయాగాలు జరిగిన దాఖలాలు అస్సలు లేవు. పార్వతి చేతిలో ప్రాణం పోసుకున్న పిల్లవాడు గనుక లోకం గణపతిని పార్వతీ సుతుడని పిలిచింది. శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగు తలతో ప్రాణం పోసుకుని గజాననుడు అయ్యాడు. పెద్ద పొట్ట ఉన్నందున లంబోధరుడయ్యాడు. విఘ్నాలను ఎదిరించి విఘ్న నాయకుడు అయ్యాడు. ఆయననే నేడు మనం వినాయకుడిగా పిలుచుకుంటూ ఉన్నాము. దేవతలందరిలోనూ విశ్వవ్యాప్తమైన విలక్షణ స్వరూపం గణపతిది. మనం మనస్సు పెట్టి ప్రార్థించాలే గాని వెంటనే కోరిన కోర్కెలను ప్రసాదించే భక్త సులభుడు ఈ బొజ్జ గణపయ్య. ఏ దేవుణ్ణి కొలవాలన్నా ముందు గణపతిని పూజించటం ఆనవాయితీ. గణపతి అంటే ఏ గణానికైనా అతడే పతి. జగత్తు అంతా గణమయమే. అనేక గణాలు కలిస్తేనే విశ్వమేర్పడుతుంది. గా అనే అక్షరం నుంచే మనోవాణ్యమైన జగత్తు జన్మించింది. కర చరణాధ్యాయన విన్యాసం నుండి మొదలుకొని ఎలాంటి శబ్దమైందైనా సరే, అంటే భాషాత్మకమైన జగత్తు అంతా గా శబ్ద వాక్యమే. ఇది సగుణానికి సంకేతం. ఇక అనాకారం మనసుకు, మాటలకు అందని పరతత్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతమన్నమాట. సగుణంగా నిర్గుణంగా భాషించే ఈశుడే గణేశుడు, అతడే గణపతి. గణపతిని వేడుకుంటే తీరని కోరిక లేదు. ఆరోగ్యం, అభయం, విజయ, సంతోషం, సంపద, ధైర్యం అన్నిటినీ ప్రసాదించే స్వామి ఆ గణపయ్య. ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవతల ముందు కోరుకుంటారు. కానీ వినాయకుని ముందు మాత్రం గుంజీళ్లు తీస్తాం. ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు ఆది నాయకుడు వినాయకుడు. భక్తితో గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శివ పార్వతుల కుమారుడైన వినాయకుడు సంవత్సరంలో ఒక్కరోజు అతిథిగా వచ్చి 9 రోజులు పూజలందుకుంటాడు. ఆ నవరాత్రులలో మనతో సంతోషంగా గడిపి వెళ్తాడు. క్రమంగా మనల్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది. నవరాత్రుల తర్వాత 10వ రోజు తిరిగి తన తల్లిదండ్రుల స్థావరమైన కైలాసగిరికి వెళ్ళిపోతాడు. ప్రతి కళలోనూ నైపుణ్యాలు కలిగిన వినాయకుడు తనను పూజించిన భక్తుల పట్ల కృపతో ఆయా కార్యాలు, కళల అందు విఘ్నాలు లేకుండా పూర్తి చేయటంలో సహాయపడుతూ ఉంటాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. క్రమంగా విఘ్నాలకు నాయకునిగా విఘ్న నాయకుణ్ణి పూజించటం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.